ब्रह्मेन्द्र स्वामी कमनीयं वीर ब्रह्मचरितं कमनीयं वीर ब्रह्मचरितं जगतिकी भवितनु తెలిపిన మహనీయ అయ్యా తామెవరు ఇచ్చటికి ఏ నిమిత్తం ఇచ్చేసిరి స్వామి మేము పాపాగ్ని మఠాధ్యక్షుల మాకు విశ్వబ్రాహ్మణులు నా పేరు వీరభోజయాచార్యులు మా మదీయ పత్ని వీరపాపమాంబ మేము సంతానం కొరకై పరితపించుతూ కాశీ ప్రయాగాది పుణ్యక్షేత్రం దర్శించుకుంటూ మీ ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇప్పుడు మా మనవి ఏమనగా స్వామి మునివరా మీదు ఆశ్రమం పునల్ కొంతవరకు శయనిల్చి ఉదయమే జరుగువార మయ్య సెలవీయరయ్య రాత్రి సమయమాయను పోవ రాదు సమయమునకు స్వామి మాకు రాత్రి సమయమైనది కాబట్టి ఈరోజు ఇక్కడనే సేవించి ఉదయమే వెళ్ళేవారు కావున మాకు తమ అనుజ్ఞ అవసరం నిరాటంకంగా ఉండవచ్చును రండి స్వామి సార్ ఈ విధంగా వీరభోజయాచారి వీరపాపమాంబ తెల్లవారిన పిదప ప్రయాణమైపోవడానికి సిద్ధపడుతున్నారు స్వామి ఇక తెల్లవారినది మా స్థలమునకు వెళ్ళువారు కాబట్టి అనుజ్ఞ ఇవ్వండి అయ్యా వీరభోజయాచారి గారు ఇంత తొందరేలను కొంతకాలమైనా తరువాత పోదురో మాన్యులారా సంశయములు మాన్ సంతోషమున యుండుడిక మీకు కొదువేమి ఉండబోదు అయ్యా వీరభోజయాచారి గారు ఇప్పుడు ఏమి తొందర ఇంకో కొంతకాలం ఇచ్చటుండి ఆ తర్వాత వెళ్ళండి మీకే ఇక్కట్లు ఉండవు కదా సరే మీ ఆజ్ఞ ప్రకారం ఇచ్చటనే ఉండేవారు సరే రండి ఇప్పుడు వీరభోజయాచారి వీరపాపమాంబ కొన్నాళ్ళు ఆత్రిమహాముని ఆశ్రమములో ఉండి 6 మాసముల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆత్రిమహాముని దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నారట స్వామి ఇప్పటికి 6 మాసములైనది ఇక మేము వెళ్ళడానికి మీరు అనుమతినివ్వండి అయ్యా మీ యొక్క సుగుణములను గాంచి ఇదిగో ఈ బాలుని గైకొని పొండు మీకంతా శుభము జరుగును మహాప్రసాదం స్వామి స్వామి ఒక మనవి జడధారి ఈ బాలుడటుల మీ కడగలిగను జనుపుడి వేగమెవు జడధారి ధరణిలో శ్రీమాకులూరి దాముని దయను ధరణిలో ఈ చరిత్రనికి ఏ విధముగా జీవితం
స్వామి, ఈ 6 మాసముల పిల్లగాన్ని ఏ విధంగా పెంచినారు, ఈ పిల్లవాడు మీకు ఎక్కడ లభ్యమైనాడు, ఆ విషయాన్ని మాకు వివరించవలసిందిగా కోరుతున్నాను. ఇటులందురా వినుడు. బ్రహ్మాండ పురనివాసులకు పరిపూర్ణాచార్యులు వారు విశ్వబ్రాహ్మణులు, పరిపూర్ణాచార్యులు వారి ధర్మపత్ని అయినటువంటి ప్రకృతాంబ వారిరువురు కూడా కాశీయాత్రకేగి ఆ కాశీనాథుని అనుగ్రహమునం బడిచి ఈ మార్గమున వచ్చేసరికి ఈ బాలుడు జన్మించను. ఈ బాలుడు జన్మించగానే వీని తండ్రి అయినటువంటి పరిపూర్ణాచార్యులు పరలోకగతులైరి. నా పతిలేని నా బ్రతికేలనని ఈ బాలుని నాకు సంగి ఆ యొక్క ప్రకృతాంబ కూడా భర్తతో జీవసమాధి అనేది. ఇప్పటికీ 6 మాసములాయను. ఇక ఇతని పోషణ ఎటునగా గోక్షీరంబుచే నింతకు రక్షించి తిని మీదు యొక్క లక్షణ గుణమంతన్ వీక్షించితి. అయ్యా, వీక్షించితి మీకు సంగీతి పక్షీంద్ర గమనుని కరుణ భాగ్యము వలనా అయ్యా, ఇతని పోషణ ఎటులనగా ఇంతవరకు ఆవు పాలచే రక్షించుతుంటిని. మీ యొక్క సుగుణములను గాంచి ఈ బాలుని మీ కొసంగుతిని. ఈ బాలుడు సామాన్య మానవుడని ఎంచవలదు. ఈ బాలుని పేరు వీరంబుట్లయ్యన నొప్పును. ఇతడు జగదుద్ధరణకై అవతరించిన ఆ యొక్క పరమాత్ముడే కానీ అన్యుండు కాడు. ఈ మాట మాత్రము మీరు మరవద్దు. ఒకరోజు ఈ బాలుని ఎండలో పడుకోబెడితే ఎండ తగలకుండా ఒక నాగుపాము వచ్చి ఆ బాలునికి పడగ విప్పి నీడబట్టినది. మరి ఇతన్ని ఎండలో నిలబెట్టినా కానీ ఇతని ప్రతిఛాయ భూమి మీద పడదు. అటువంటి మహాత్ముడవుతాడు ఈయన. సామాన్యుడని ఎంచవలదు. ఎప్పుడు కూడా ఈ బాలుని మీరు దూషణ భాషణములో మాట్లాడకూడదు. ఇతడు ఆ పరమాత్ముడే ఈ విధంగా మీకు లభించినాడు. ఇక మీరు పోయిరండి. స్వామి ధన్యులము. వీరపాపమాంబ పుత్రుని ఊయలలో వేచి జోలపాట. జో జో బాలా జో గుణశీల జో జో రాజీవలోచన దీజన సన్నుత రాజీవలోచన దీజన సన్నుత మా జీవన తారా మా జో జో సుందర నందన ఇందు ముఖాన సుందర నందన ఇందు ముఖాన దెందమానందము నందించెడు బాల జో జో వరమకులూరి శ్రీహరి రూపమా వరమకులూరి శ్రీహరి రూపమా జన్మ తరింప జేతురుగాన జో జో ఆనా పుణ్యమునా దీన జనాభను నీవేగా సూనుడా వైతివిగా ఆనా పుణ్యమునా ఆవని నేలగా ఈ విటులా అవతరించితివా ఇలలోనా ఆనా పుణ్యమునా ఇట్లు సంతోషంబున వీరపాపమాంబ మఠంబులో నుండినంత కొంతకాలమునకు వీరభోజయాచార్యులు దివికేగెను. వీరభోజయాచార్యులు దివికేగిన కొన్నాళ్లకు
వీరంబొట్లయ్య తల్లితో తీర్థయాత్రలకు ఏగివత్తునని చెప్పుట, తల్లికి విశ్వరూపము చూపుట, పంచబ్రహ్మల వివరము చెప్పి దేశాటనకు ఏగుట. వీరంబొట్లయ్య తల్లితో సంభాషణ. అమ్మ అమ్మ, నాకొక కోరిక జనయించినదే తల్లి. కుమారా, గురువుగారు చెప్పిన పాఠములు తప్ప ఇతర చింతనలు ఏంటినా నీకు విద్య ఎట్లు వచ్చును? ఓహో అటులన్నా. అన్ని విద్యలు నేర్చినానే అమ్మా, నేనన్ని విద్యలు నేర్చినానే, అన్ని విద్యలు నేర్చినానే అమ్మా, నేనన్ని విద్యలు నేర్చినానే. పన్నుగా క్షేత్రములు పరకించి వచ్చేద నన్నాశీర్వాదించి నయముగా పంపావే అమ్మా. అన్ని విద్యలు నేర్చినానే అమ్మా, నేనన్ని విద్యలు నేర్చినానే. పరమ సాధువులను దర్శించుకొని వారి కరుణాతో సర్వ బోధల రాసి కనుగొందు అమ్మా, నేనన్ని విద్యలు నేర్చినానే అమ్మా, నేనన్ని విద్యలు నేర్చినానే. బూరి మాకులోరి జేరి భక్త వరుల కోరి కలిడేర్చి ఆరుడి వచ్చేదా అమ్మా, నేనన్ని విద్యలు నేర్చినానే అమ్మా, నేనన్ని విద్యలు నేర్చినానే. అమ్మా, నేనన్ని విద్యలు నేర్చినాను. దివ్యక్షేత్రములు దిలిగించి అచ్చలచ్చట ఆ మహాత్ములను దర్శించుకొని వారి వారి ఎనగ్రహములను బడిసి రావాలనని కోరిక జనయించినదే తల్లి. నిరాటంకముగా నన్ను ఆశీర్వదించి పంపుము. కుమారా, ఏలేటుల బలకుచుంటివి, నీకిదేమి కోరిక? ఏరానా తనయా సవినయా మేరా జగునయ్యా, ఏరానా తనయా సవినయా మేరా జగునయ్యా. దారునిలో మీ తండ్రి మార్గమును చేరెడు దాననుగా నీ కొరకై ఈరీతుంటినిగా, నీ కొరకై ఈరీతుంటినిగా. నన్ను పోషించేదా మని నా మదిలో, నన్ను పోషించేదా మని నా మదిలో. నిన్ను నమ్మితి చాలా నా బాల పెను కోరిక ఏలా, నా బాల పెను కోరిక ఏలా. వరమకులూరి పరమేశ్వరుడే, వరమకులూరి పరమేశ్వరుడే. తరిమేచును తనయా సవినయా తగనన్నిటు చేయా, సవినయా తగనన్నిటు చేయా. ఏరానా తనయా సవినయా మేరా జగునయ్యా, సవినయా మేరా జగునయ్యా. కుమారా, నీ విటుల బలకుట న్యాయమా? మీ తండ్రితో పాటు నేను కూడా బ్రహ్మజీవక్య ముందడి దానని నీ మీద భ్రాంతి చేయ ప్రాణములు నిలుపుకుంటుని, నీ వలనే వంశవృద్ధి నొందిందనుకుంటుని నన్ను అధోగతి పాలు చేసేదవా? అమ్మా, కామమే ఇహ పరనాశన కారణం సుమ్మా భయ ఘోర బంధనం. కామమే ఇహ పరనాశన కారణం సుమ్మా భయ ఘోర బంధనం. కామలోభమో ఆదులంజిక్కి కన్ను మెన్నుగా నగచరింపనగునే. కామమే ఇహ పరనాశన కారణం సుమ్మా భయ ఘోర బంధనం.
ఆశాపాశం బగు సంసారము ఆస్థిరమగుబు బుధమే దేహము సర్వేశ్వరుని నమ్మకుమమ్మ కామమే ఇహ పరనాశన. అమ్మాయి దేహంబును నమ్మగరాదింతయైన నది ఎట్లున్నన్ ఇమ్మహి మృత్తికమయమగు బొమ్మయుగదే శాశ్వతములా బోల్చగనగునే. అమ్మా ఈ తనువుల స్థిరములు మూఢులగు అజ్ఞానులు ఈ దేహములు స్థిరములే నమ్మి ఈశనత్రేములనే మోహపాశములచే భావింపబడుచు పరమార్థమనే వెలుగును గనలేక మరలా మరలా పుట్టుచు గిట్టుచు నరకం అనుభవింతురు. నన్ను ఇదే మార్గం నుండుమని ఎదవా తల్లి. కొడుకా నరకము నుండియో కడతేరెడు మార్గమెటుల గలదో నాతో నుడువము దానిని క్రమముగా కనును అయుగలిగే కాయజరూపా. కొడుక నరకము నుండి కడతేరడు మార్గమెటుల గలదో నాతో వచింపుము. జననిరో పరబ్రహ్మమును గనుటకొండు సాధనము గలదు దానిని నీవు సావధాన చిత్తవై వినుము తెల్పెదా క్లుప్తముగను ఇటులో నర్చిన కైవల్యం అందగలవు. అమ్మ పద్మాసనంపై కూర్చుండి పవనంబు కన్నెక్కుడిగా పరిగిడమనంబు పరిగిడనీయక ఆ మనంబనే విద్యుల్లేకయందు లయంబు చేసి చిన్మయ రూపుండైన శ్రీగురుమూర్తి గానంబను పిమ్మట అజ్ఞానంబనే నువ్వులను శ్రీగురు నమోచ్చారణంబను కల్వంబును మర్దించి జ్ఞానంబనే ఏడు నూనె తీసి కనుగుడ్లైన ప్రమిదయందు నూనెను పోసి జీవభ్రాంతి అనేడు వత్తిని చేసి నిర్వికారంపైన నగ్నిచేయ వత్తిని వెలిగించి యాకోటి సూర్యప్రకాశంపైన నిర్వికారంబులో చేరి అచలంబను ఆనంద వారధిలో మునింగి తరించగలవు వింటివా. కుమారా మా పూర్వపుణ్య విశేషంబుగా నుండిన నిన్నేమని కొనియాడును. నిన్ను 6 మాసంబుల నుంచి పెంచిన ఆత్రి మహామునియే నీ మహత్యం పెరిగించను కానీ మా దురాదృష్టవశంబున పుత్రభ్రాంతిలో పడి నిన్ను మరచి ఉంటిమి తండ్రి. అమ్మ నీవు ఒక 5 నిమిషంలో నీ నేత్రములు మూసుకొని ఉండు.